ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందామండి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు. చుట్టూను కన్యకలు తంబురులు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారిలారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యమీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చటనున్నది. జెబూలూను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకుని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనమెక్కువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును. అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమముల ననుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందును గాక. ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.